మీడియా మీద మోహన్ బాబు దాడి చేశాడు, మోహన్ బాబు అంట. డీజీపీ మొన్న సార్ మోహన్ బాబు గారు అంటూ మాట్లాడారు. 20,000 విలేకరి, 18,000 కెమెరామెన్, 10,000 రిపోర్టరు, 40 స్కూల్ నడిపించే మోహన్ బాబుని, ఒక రాజ్యసభ ఎంపీని, మాజీ రాజ్యసభ ఎంపీని, విద్యావేత్తని, 500 600 సినిమాలు నటించిన మోహన్ బాబు గారిని, మోహన్ బాబు డౌన్ ఇంటి బయట ఫామ్ హౌస్ గేట్ బయట నిలబడి మా కెమెరాలు పగలగొట్టాడు, మోహన్ బాబు మీడియాపై దాడి, ఎవడు రమ్మన్నారా మిమ్మల్ని? ఆయన ఇంట్లో పర్సనల్ ఇష్యూ అది. మోహన్ బాబు గారు మీడియా మీద దాడి చేయలే. మీడియా వెళ్ళి మోహన్ బాబు ఇంట్లోకి వెళ్ళి దాడి చేసింది. మోహన్ బాబు గారు మీడియాని చూడగానే ఇలా నమస్కరిస్తూ నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. బౌన్సర్లు మనోజ్ బౌన్సర్లు, మోహన్ బాబు గారి బౌన్సర్స్ వాళ్ళు డిస్కషన్ చేసుకుంటూ తోసుకుంటూ ఉన్నారు. ఇంత జరుగుతూ ఉంటే ఈ టీవీ నేను కొడుకు మైక్ పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఎదురుగా పోయి నోటి దగ్గర పెట్టి చెప్పండి సార్ అన్నాడు. ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చింది. బాధ, తిండి లేదు, 2 రోజుల నుంచి నిద్ర లేదు, ఆయన భార్యకి బాగాలేదు. లక్ష్మిని తిట్టి పంపించాడు. ముంబైలో ఉంటుంది లక్ష్మి. గొడవ జరిగిందని తెలిసి వస్తే నీ వల్లనే మనోజ్ ఇలా తయారైపోయాడు, నీ గారాభం వల్లనే నీ తమ్ముడు ఇలా అయిపోయాడు, ఇప్పుడు ఏం చెప్దామని వచ్చావు అంటూ లక్ష్మి తిట్టడం వల్ల లక్ష్మి ముంబైకి మళ్ళీ వెళ్ళిపోయింది. ఇంత జరిగింది. గేట్లు పగలగొట్టుకొని ఇరగొట్టుకొని లోపలికి వచ్చిన బౌన్సర్స్ మనోజ్ను చూసి భయపడకుండా ధైర్యంగా పక్కనే మీడియా, మీరు అదే టీవీ నేను, TV5 వీళ్ళందరూ ఉంటే కూడా ఇలా చేతులు జోడించి నమస్కరిస్తూ నడుచుకుంటూ వస్తున్నాడు మోహన్ బాబు గారు. ఎస్, ఇట్ ఈస్ ద ట్రూ. టీవీ వాళ్ళు ఇవి చూపించట్లా. ఆయన మొదటి రియాక్షన్ ఇలా నడుచుకుంటూ వస్తున్నాడు మీడియా వాళ్ళని చూస్తూ. ఇది ఎందుకు చూపించట్లేదు చెప్పండి సార్? అరే, కొడుకు తండ్రి కొట్లాడుకున్నారు, ఫ్యామిలీ ఇష్యూ. ఆయన ఇంతకు ముందే ఒక వీడియోలో చెప్పారు, మీడియా మిత్రులు దయచేసి సంయమనం పాటించండి, తొందర పడవద్దు, ఇది నా కుటుంబ సమస్య, మీరంటే నాకు ఇష్టం, తొందర పడద్దు దయచేసి మీడియా మిత్రులారా, మీరంటే నాకు ఇష్టం అని స్వీట్గా ముద్దుగా చెప్పారు. యాక్చువల్గా ఆయన లక్షణం అది కాదు. అంత కూల్గా చెప్పిన తర్వాత ఎవరి పర్మిషన్ లేకుండా, ముఖ్యంగా అది ఆయన మోహన్ బాబు గారు ఆయన సొంత కొడుకునే ఇంట్లోకి రావద్దు అని చెప్తుంటే సిగ్గు లేకుండా మీడియా వెళ్ళింది లోపలికి. వెళ్ళి ఆయనతో తిట్టించుకొని, తిట్టడంలో తప్పే లేదు, తిట్టాడు. జా కొడక ఏం చెప్పాలరా నీ అమ్మ క అని తిట్టాడు. ఎందుకు? మన రాయలసీమ మనోడు కాబట్టి, మన తిరుపతోడు కాబట్టి. నిజంగా మోహన్ బాబు శత్రువులు కూడా ఈరోజు మోహన్ బాబు గారు చేసింది కరెక్టే అంటున్నారు. వాళ్ళే పర్మిషన్ లేకుండా ఇంట్లోకి చొరబడి, వాళ్ళే మోహన్ బాబు గారిని గెలికి, ఆయన పర్సనల్ విషయాల్లో ఆయన పర్మిషన్ లేకుండా ఆయన ఇంట్లోకి వెళ్ళి ఆయనతో తిట్టించుకొని కొట్టించుకొని గేట్ బయటకు వచ్చి మోహన్ బాబు డౌన్, మోహన్ బాబు సారీ చెప్పాలి అంటే ఏంట్రా ఇది? ఉగ్రవాదులు వేరే దేశాల్లో ఉండరు, మీడియా రూపంలో మన భారతదేశంలోనే ఉన్నారు. ఎస్, ఐ హేట్ స్టూపిడ్ మీడియా. తెలుగు హిందూ దేవతా విగ్రహాల మీద ఉచ్చలు పోస్తున్నారు కొంతమంది ఉగ్రవాదులు, మరక మతం వాళ్ళు. దమ్ముంటే వాళ్ళని చూపించగలరా ఈ టీవీ నేను కుక్కలు అని నేను సవాల్ చేస్తున్నాను. ఎక్కడో వేరే దేశంలో కాదు, హైదరాబాద్లోనే. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.